నగరం గజ్జె కట్టింది. పదాల అల్లికలు జనపదాలతో మారుమోగుతోంది. పాశ్చాత్య సంస్కృతితో దిశ మార్చుకున్న కాంక్రీట్ వనానికి శ్రమైక జీవన సరిగమల కమ్మదనమేంటో రుచి చూపిస్తోంది. పనితో పాటే పుట్టిన పాటల సవ్వడికి హైదరాబాద్ శిల్పారామం వేదికైంది. రాష్ట్ర స్థాయి యోజనోత్సవాల్లో భాగంగా నూనూగు మీసాల కుర్రకారు, లేలేత సొగసుల యువతల ఆటపాటలు పల్లెల మట్టి వాసనలను తలపించాయి. పల్లెపాటలు, డప్పు దరువులు, ఆటపాటల గజ్జెల సవళ్ల మధ్య జానపద నృత్య రీతులతో మహానగరంలో పల్లెదనం గుబాళించింది. ఆదిలాబాద్ మొదలుకుని శ్రీకాకుళం దాకా పడికట్టు, కనికట్టుతో సాగే పల్లె అందాలు ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించాయి. రాష్ట్ర స్థాయి యోజనోత్సవాలలో భాగంగా శిల్పారామం వేదికగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన యువతీ యువకులు తెలుగు జాతి సంస్కృతిని ఎలుగెత్తి చాటారు. ప్రపంచీకరణతో అంతరించిపోతున్న జానపదాలకు యువత ప్రాణం పోస్తోంది. పనితో పాటు జతకట్టే పల్లెపాటలకు తమదైన శైలిలో నృత్యాలు సమకూరుస్తూ జనపదాలను జనం మధ్యకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయా ప్రాంతాల జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలను వివరించే కళారూపాల సంగమం రోజుకో రీతిన ఈ యోజనోత్సవాలలో ఆవిష్కృతం కానుంది. ఉత్సవాల ప్రారంభం రోజే ఆదిలాబాద్, అనంతపురం జిల్లాల యువత ప్రదర్శన హుషారెత్తించింది. స్టేట్ లెవెల్లో ఇంతమంది 1200 పార్టిసిపెంట్స్ లో నేను ఒకదానైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను స్కిట్ చేస్తున్నాను, చాలా బాగా యాక్ట్ చేసి ఇక్కడ కూడా విజయాన్ని సాధించి మన రాష్ట్ర ఖ్యాతిని దేశంలో కూడా చాటడానికి నేను సర్వ విధాలుగా కృషి చేస్తాను. ఇక్కడ సినిమా పాటలకు ఆస్కారం లేదు. అచ్చంగా జానపదమే వినిపించాలన్న సంకల్పంతో ఈ యోజనోత్సవం 3 రోజుల పాటు కొనసాగనుంది. ఆధునిక పాశ్చాత్య పోకడలు పక్కన పెట్టి జానపద వేషధారణలతో యువత హోరెత్తిస్తోంది.